బనగానపల్లిలో ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి తనిఖీలు చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల ఎస్సీ బాలికల హాస్టల్ను ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి పర్యవేక్షించారు. అనంతరం కస్తూరిబా పాఠశాల ఎస్సీ బాలికల హాస్టల్ స్టోర్ రూమ్ వంటశాలను ఆయన పరిశీలించారు. ఆయా పాఠశాలల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే భోజన నాణ్యతను పరిశీలించారు. నాణ్యమైన ఆహారం ఇవ్వకుంటే తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అందించే అన్నింటినీ సక్రమంగా ఇవ్వాలని పాఠశాలల హాస్టళ్ల సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా నాణ్యత లేని కందిపప్పు, వేరుశనగ విత్తనాలు, కోడిగుడ్లు కూడా మార్చాలని పాఠశాల సిబ్బందిని ఆదేశించారు. వాళ్ళు ఇవన్నీ అంటా ఉన్నారు. చాలా మందికి అంటే ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది ఫుడ్ కమిషన్ అంటే ఏంది అనేది. నేను అది కూడా ఒక క్లారిటీ ఇస్తున్నాను మీ ముఖంగా. దాంట్లో అవన్నీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు వాళ్ళు చూసేటివి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద మాత్రం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుందండి. దీంట్లో కేంద్రము పార్టిఫిషన్ ఉంటుంది, హాస్టల్స్ లేనిది, ఎండిఎం లేనిది, అంగన్వాడీ లేనిది, ప్లస్ మన రేషన్ బియ్యంలో అయితేనేంటి, వీటన్నిటిలో కూడా ఇవి కేంద్రము ఈ కమిషన్ ఒకటి ఏర్పాటు చేయండి అని చెప్తే 2017 సంవత్సరంలో ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని స్టేట్లలో, మొత్తం హోల్ ఓవర్ ఇండియాలో. దాంట్లో నేను 2వ చైర్మన్గా 2022లో నన్ను నియమించారు. నేను 2027 వరకు కొనసాగుతాను. దీంట్లో ముఖ్యంగా మేము చూసేది స్కూల్స్లో, హాస్టల్స్లో ఎక్కువగా ఎక్స్పైరీ డేట్ లేకుండా జాగ్రత్త వహించడం, క్వాలిటీ అండ్ క్వాంటిటీ, ఏమేమి క్వాంటిటీ ఇస్తూ ఉన్నారు, మెనూ ఫాలో అవుతున్నారా లేదా, ఎక్కడైనా పొరపాటు జరుగుతూ ఉన్నాయా ఏంటి అనేది. తర్వాత రేషన్ బియ్యానికి వస్తే ఆ డబ్బా పెట్టిపోయడము, ఆ డబ్బా పెట్టిపోయడంలో కూడా వాళ్ళు చాలా టెక్నిక్గా తీగలది లేకుండా వేయింగ్ మిషన్ పెడతారు. వేయింగ్ మిషన్ పెట్టి డబ్బాల బియ్యం పోసుకొని డబ్బా పెడతారు. మేము చాలామంది మీ అందరి సమక్షంలో నేను చెప్పడం ఏంటంటే, మీ బ్యాగులలో రైస్ పంపించుకొని బ్యాగులు పెట్టండి దాని మీద, అప్పుడు మీకు న్యాయం జరుగుతుంది. దాంట్లో 2 కేలు 3 కేలు ఆ డబ్బా వేయటమైనా నష్టపోతూ ఉన్నారు వినియోగదారులు. అలాగే షుగర్కు 17 రూపాయలు అయితే 20 రూపాయలు తీసుకోవడం, కందిపప్పు ఒక 3 months నుంచి రాలేదు, జూన్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నారు, అది 67 రూపాయలు అయితే 70 తీసుకోవడం. దానికి అనుగుణంగా మేము సివిల్ సప్లై కమిషనర్ గారికి సజెషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ మధ్య బై పేపర్. అది ఫోన్పే పెట్టండి, ఆ డబ్బులు ఆ ఫోన్పే ద్వారా పోతే కన్నా ఈజీగా ఉంటుంది, అది డీలర్కి లింకప్ ఇస్తే కన్నా వాళ్ళకి వెళ్ళిపోతాయి ఆ డబ్బులు, అది ఈజీగా ఉంటుంది అని చెప్పి ఒక సజెషన్ ఉంది. దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఫోన్పే అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఈ చిల్లర గొడవ లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో. ఇక హాస్టల్స్లో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ట్రైబల్ హాస్టల్స్లో ముఖ్యంగా కొంచెం ఈ మెనూ డివియేషన్ జరగడము, ఆ డబ్బులు సరిపోవని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారంగా పెట్టడము, అడిగే వాళ్ళు సరిగా అంటే ఒక నిబద్ధత అనేది లేదు, జవాబుదారితనం అనేది తగ్గిపోయింది. అధికారులు కొంచెం ఇవంతా చికెన్ నియర్లీ ఒక రోజుకు 45 grams ఇవ్వాలి, రోజుకంటే 7 days క్యాలిక్యులేట్ చేయాలి. అది బిలో 10th క్లాస్ అంటే 315 grams పర్ వీక్. వాళ్ళు 2 times ఇస్తే కన్నా 157.5 grams ఇవ్వాలా. 3 times ఇస్తే కన్నా ప్రీ మెట్రిక్ హాస్టల్స్ అంటే 10th class లోపల బయట పోయి చదువుకునే పిల్లలు వాళ్ళకు 105 grams ఇవ్వాలా. అదే ఇంటర్మీడియట్ పిల్లలకైతే 50 grams పర్ డే, 350 grams పర్ వీక్. దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే కన్నా 175 grams ఈచ్ టైం ఇవ్వాలి. ఇట్లా కొన్ని క్యాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ సిస్టమ్ అంతా ఉంది. ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి, స్కూల్స్లో ఈరోజు సాంబార్ ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో 30 grams ఇవ్వాలి 6th to 10th class పిల్లలకు కందిపప్పు. అంటే 100 మంది ఉంటే దాదాపు 3 కిలోలు వేయాలి. అదే కింద 5th లోపల పిల్లలకైతే 20 grams, అంటే 100 మంది ఉంటే కన్నా 2 kilos వేయాలి. అట్లా కాకుండా అంటే ఇదంతా వంట వాళ్ళకి సంబంధించింది. ప్రభుత్వము 6th to 10th పిల్లలకు దాదాపు 9 రూపాయల 69 పైసలు కర్రీ చేసినందుకు ఇస్తుందండి. రైస్ ఫ్రీ ఇస్తుంది, ఎగ్స్ ఫ్రీ ఇస్తుంది, చిక్కీస్ ఫ్రీ ఇస్తుంది, అండ్ రాగి మాల్ట్, జాగ్రీ, బెల్లము ఇవి కూడా ఫ్రీ ఇస్తుంది. వంట వాళ్ళకు 3000 జీతం ఇస్తుంది. ఇవి ఇవ్వంగా 9 రూపాయల 69 పైసలు వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి. వాళ్ళు ఎంత బాగా పెడితే అంత పిల్లలు బాగా తింటారు. రాబోయే కాలంలో సన్నబియ్యం ఇస్తామని చెప్పేసి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు మన అసెంబ్లీలో ఆ బిల్ పెట్టడం జరిగింది. అవన్నీ మంచిగా జరిగితే కన్నా జూన్ నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి సన్నబియ్యం హాస్టల్స్కు, స్కూల్స్కు, అంగన్వాడీస్కి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇస్తే ఇంకా మంచిది, పిల్లలు బాగా సంతోషంగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అలాగే నేను చెప్పిన ఇవన్నీ ఒక సిస్టమ్ ఉంటుందండి. నేను చెప్పిన 20 grams 30 grams కందిపప్పు ఇలాంటివన్నీ కూడా ఇలా ఆయిల్ ఇంత వాడాలా అన్నీ అంతా తెలుసు వాళ్ళకు. కానీ ఏంటంటే కొంచెం నెగ్లిజెన్సీ. హెడ్ మాస్టర్లు మేము చదువులు చెప్తాం, మాకేం తెలుసు ఇవన్నీ, మేమెందుకు చూసుకుంటాం. ఇక్కడ అట్లా అంటారు. నేను జస్ట్ ఒక వీడియో పాస్ చేస్తే కన్నా మాకు ఇదే పనే, మేము చూసుకోవాలా అనే కామెంట్లు వస్తాయి. అది కాదు కదండి. అదేదో చెప్పేది ఉంటే మీరు డిఓ గారితో చెప్పుకోవాలా. మాకు డిఓ గారు ఏం చెప్తారు, సార్ మా వీళ్ళు రెస్పాన్సిబిలిటీ అని అడిగినప్పుడు మేము వాళ్ళని అడుగుతాం.
వాళ్ళు ఆ విధంగా కొంచెం నెగిటివ్ థింకింగ్లో ఉన్నారు. కాదు, అది కూడా బాధ్యతగా తీసుకోవాలా అంటే వాళ్ళని పోయి ఉండమని చెప్పడం లేదు మేము. అటు పోయి కొంచెం చూసుకోవాలా, ఏంది చేస్తా ఉన్నారు, ఎట్ట చేస్తా ఉన్నారు. ఒక ఇన్ఛార్జిని పెట్టాలా, ఒక టీచర్లలో ఒక ఇన్ఛార్జిని. లేదు, బాగుంది అని చెప్పారు. బాగుందండి, కొద్దిగా కొంచెము పల్లీలు అయితేనేంటి, కందిపప్పు అయితేనేంటి కొద్దిగా ఇర్రెగ్యులర్గా ఉన్నాయి. కొంచెం అవన్నీ వాళ్ళు గట్టిగా చర్యలు తీసుకోమని చెప్తాం. ఎగ్గు కూడా కొద్దిగా సైజ్ తక్కువ ఉంది. ఒక కస్తూర్బాకే 1600 రూపాయలు ఇస్తుందండి ప్రభుత్వం. మిగతా ఏ హాస్టల్కి ఇవ్వరది. ఒక్క కస్తూర్బాకే బాగా మెయింటైన్ చేయొచ్చు, ఇక్కడ బాగా సంతోషంగా చేయొచ్చు. 1600తో నో ప్రాబ్లం, సంతోషంగా చేయొచ్చు. అదే ఇక్కడ నుండి వాళ్ళకు డైరెక్షన్స్ ఇచ్చాం, మంచిగా జరుగుతుంది అని చెప్పి ఆశిస్తా ఉన్నాం.